హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. సమ్మర్ కదా, అందరు సమ్మగా ఉన్నారా? సో ఈ విషయం పక్కన పెట్టినామంటే ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ ఆవకాయ తగిన తయారు చేయబోతున్నాము. దీనికి కావాల్సిన నూనె తగిన మనం ఇప్పుడు తాడిపత్రికి పోయి తెచ్చుకుంటాము. బై మనం పోతే మాట్లాడుకుందాం. అమ్మాయి తగిన ఇప్పుడు రొట్టె చేస్తుంది. మనం పచ్చిమాడికాయలు ఎన్ని తీసుకున్నామ్మా? 5 కేజీలు ఊరగాయ కోసం తీసుకున్నాం అనమాట. పచ్చిమాడికాయలు ముందైతే మనం తాడిపత్రికి పోయి నూనె తెచ్చుకోవాలి. ఈ వీడియోని నేను 3 రోజులు షూట్ చేస్తున్నాను. ఒక రోజు వచ్చేసి మనం కంప్లీట్గా తాడిపత్రికి పోయి నూనె తీసుకొని వచ్చేది. అదే రోజు నైట్ కుదిరితేగిన మనము పచ్చిమాడికాయలు బాగా వాష్ చేసుకొని తరగాలన్నమాట. అది సెకండ్ది. 3వ రోజు మళ్ళీ ఆవు పిండి అవన్నీ కొట్టి పెట్టుకున్న తర్వాత మనం వాటిలోకి కలపడము, ఆ ప్రాసెస్ అంతా చూద్దాము. ఇంకా 3 రోజుల తర్వాత మళ్ళీ మనం వాటిని కలపాలన్నమాట. మా పాప ఒకటేమైనా ఏడ్చండి. 5 కేజీల మామిడిపండ్లు తీసుకున్నాం కదా, మామిడికాయలు 5 కేజీలు మామిడికాయలు తీసుకున్నాం కదా. వాటి కోసం మనము టౌన్కి పోయి మనం నూనె తెచ్చుకోవాలి ఊరగాయ కోసము. దాని తర్వాత ఎదిగిన మనం పచ్చిమాడికాయలను బాగా తరగాలన్నమాట. దానికి కావాల్సిన ఆవు పిండి ఇంకా అవన్నీ కలిపేవన్నీ మనం ప్రాసెస్ అంతా చూద్దాము. 3 డేస్ అని చెప్పినాను కదా ఈ వీడియో షూట్ చేసినది. యాక్చువల్గా 4 డేస్ అనమాట. ఒక రోజంతా మనము నూనె తెచ్చుకోనికి వీలైతే ఆ రోజు నైట్ కుదిరితేగిన పచ్చిమాడికాయలు మనం తరుక్కునేది, అవన్నీ కలిపేది. దాని తర్వాత 3 డేస్ అవి నూనెలో బాగా మగ్గాలన్నమాట. అది విషయము. బాయ్ చెప్పమ్మా, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అదనమాట విషయము. ఇంకా 3 డేస్ తర్వాత మనము జాడీలో ఎత్తికిన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడే తాడిపత్రికి వచ్చినాము. ఇక్కడ అనౌన్స్మెంట్ జరుగుతుందని చెప్పేసి పుట్లూరు రోడ్లో ఆగినాము. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని అన్నారు. జనగణమన కోసం 1 నిమిషం ఆగుదామని ప్లకార్డులు పట్టుకొని జాతీయ జెండాలు పట్టుకొని పుట్లూరు రోడ్లో ఎలనూరు రోడ్లో ఇట్లా ఆపుతున్నారు. ఇట్లా జనగణమన ప్లే చేసి మనలో దేశభక్తిని పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. రోటరీ క్లబ్ వారని కింద రాసినారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. మనది ఏ కులమైనా ఏ మతమైనా ముందుగా మనమంతా భారతీయులం. ఆగుదాం, ఎక్కడి వారు అక్కడ నిలబడదాం. 24 గంటలు 1440 నిమిషాలలో 52 సెకండ్లు మన భరత మాతకు కేటాయిద్దాం. నిలబడి అందరం జనగణమన పాడుదాం. ఇప్పుడే జనగణమన వాడేసి వచ్చినాము. పైనుంచి పుష్పరాజు కిందికి వేస్తున్నట్టుగా ఈ బొరుగుల మూటలన్నీ పైనుంచి కిందికి ఎతికిన వేస్తున్నారు అన్నోళ్ళు. ఇక్కడ ఒక బొరుగుల మూట ఎతికిన తీసుకుని పోదామని చెప్పినాడు నాయన. బొరుగుల మూట ఎతికిన తీసుకుని నేను బండ్లో పెట్టుకున్నాను. నాయన ఆడ లెక్కించి ఇంకా వస్తున్నాడు. దీని తర్వాత నెక్స్ట్ మనము ఆయిల్ తీసుకోవడానికి కానీ పోవాలి. ఇప్పుడే ఆయిల్ దగ్గరికి వచ్చినాము. నాయన తీసుకుంటున్నాడు. గానుగ నూనె తీసుకొని వచ్చినాము, శనక్కాయ నూనె ఊరగాయలోకి అని చెప్పేసి. తాడిపత్రి ఊరు దాటుతానే ఇట్లా టెక్ కాలేజీ కనిపిస్తుంది చూడండి. ఇంటికి పోతానే ఇంకా మామిడికాయ ఊరగాయ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ముందుగా తిగిన పచ్చి మామిడికాయలు తీసుకునేటి బాగా నీట్గా వాష్ చేయాలి. ఇంటికి రాగానే కొంచెం అట్లా రెస్ట్ తీసుకొని పచ్చి మామిడికాయలను ఈ గంపలో వేసి బాగా నీట్గా కడుగుతున్నాను. వీటిని కడిగేసిన తర్వాత ఒక పరాతంలోకి తీసుకొని వీటిని ఎతికిన తరగాలన్నమాట. ఆ ప్రాసెస్ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే వీటిని బాగా నీట్గా కడుగుదామని చెప్పేసి కడుగుతూ ఉన్నాను. ఈ గంపలో నుంచి ఒక పరాతంలోకి ఎతికిన ఇట్లా పెట్టుకుంటా ఉన్నాను. అన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. పచ్చి మామిడికాయలు నిగనిగలాడిపోతున్నాయి. వీటిని చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇంకా ఊరగాయ అంటే ఇంకా మామూలుగా ఉండదు. మళ్ళీ పచ్చి మామిడికాయలు పుల్లగా బలి ఉన్నాయన్నమాట. సరే మరి ఎతికిన వీటిని కడిగేసిన తర్వాత కొంచెం నీట్గా తుడుచుకొని ఇంకా కోడెం ఎతికిన స్టార్ట్ చేసింది అమ్మ ఇప్పుడే. వీటిని మనకు కావాల్సినట్టుగా ఊరగాయకి మనం ఎంత ఎతికినా తినాలనుకుంటున్నామో, కొందరు కండ ఊరగాయ అంటారు, కొందరు ఊరగాయలలోనే రకరకాలు ఉన్నాయనుకోండి. చెప్పడానికి ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మనము చిన్న చిన్న ఉప్పుల్లాగానే తరుక్కుందాము. ఈజీగా తినడానికి బాగుంటుంది.
మామిడికాయ పులు అన్నీ తరిగిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాయి. మామిడికాయ బొట్టెలు అక్కడ సైడ్కి పెట్టేసి పచ్చి మామిడికాయలు ఒక పరాతంలోకి ఎతికిన తీసుకున్నాం మనము. ఒకసారి టేస్ట్ చేద్దాము ఇవి ఎంత పుల్లగా ఉన్నాయో. వావ్, పుల్లగా ఎతికిన మామూలుగా లేవు, చాలా పుల్లగా ఉన్నాయి అన్నమాట పచ్చిగా. ఇవి చూడ్డానికి మీకు పైనుంచి లైట్గా మాగినట్టు కనపడుతున్నాయి కానీ ఇవి చాలా పచ్చిగా ఉన్నాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ మామిడికాయలను పిండి మామిడికాయలు అంటారంట. ఇప్పుడు తినే మామిడికాయలలో బేనీస్కాయలు, బంగినపల్లి అట్లా ఉంటాయి కదా పేర్లు, అట్లనే వీటిని ఊరగాయ మామిడికాయలు లేదంటే ఈయన పిండి మామిడికాయలు అంటారంట. అంత కడిగితే సరిపోతుంది. ఆవాల పిండి, తెల్లవాయలు, నూనెతో కలిపినాము మామిడికాయ ఉప్పులు, ఇక్కడ ఘాటుగా ఉండే కారం పొడి, మామూలుగా లేదు ఘాటు. ఓకే, ముందుగా ఎతికిన ఒట్టి మిరపకాయలు మిషన్ ఆడించి మరి సపరేట్గా ఘాటుగా ఉండే కారం పొడి తయారు చేసుకునేది వేసుకొని తర్వాత కల్లుప్పును దంచుకొని దీంట్లో వేసుకున్న తర్వాత ఆవు పిండి కొంచెం అట్లా మిక్సీ కొట్టుకొని వేసుకున్న తర్వాత తెల్లవాయలు సగానికి ఒలుచుకొని మరి అట్లా వేసుకున్నామన్నమాట. మరి ఇప్పుడు 4 రోజుల తర్వాత ఏం జరిగిందో చూద్దామా. మామిడికాయ ఊరగా రెడీ అయిపోయింది. వావ్, ఫస్ట్ మనమే కలవెడదాం. అమ్మో, ఎర్రగా నిగనిగలాడిపోతుంది. ఇప్పుడు అన్నంలో వేసుకొని తింటే అదిరిపోతుంది. అలా ఉంటుంది. ఇద్దరేనా? మనం అయితే ఈ జాడీలో పెట్టుకోవాలా, ఈ జాడీలో పెట్టాలా. ఫస్ట్ అయితే మనం ఉప్పు చూద్దాం ఎంత ఉందా. అమ్మ ఉప్పు చూడండి అంటుంది, ఉప్పు కారం సరిపోయినా లేదు. దీని లోపల ఆవ పిండి కూడా కలిసి ఉంటుంది కదా, అదంతా కలుపుకోవాలి బాగా నీట్గా. ఇంకొక 3 రోజులు ఉండాలన్నా ఇట్నే వేయచ్చా జాడీలోకి? ఓకే, కొంచెం అట్లా టేస్ట్ చేద్దాం ఎట్లుందో. ఇది తెల్లవాయి వచ్చింది నాకు. పెద్దది వచ్చింది. బా బలంది. చిన్నది తీసుకోవాలనుకుంటే పెద్దది వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడే మామిడికాయ ఊరగాయలో ఒక చిన్న మామిడికాయ ముక్క తీసుకొని తిన్నాను. పళ్ళు కిసకిస అంటున్నాయి, టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. నాన్న ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాడు. కలిపిన నాయనే కదా, ఎట్లా నాన్న? సరిపోయిందా? ఎక్సలెంట్గా ఉందా? ఓకే, ఊరగాయ టేస్ట్ బాగా వచ్చిందని నాయన సర్టిఫికేట్ ఇచ్చేసినాడు. ఇంకా ఈ స్టీల్ పాత్రలో నుంచి జాడీలోకి అమ్మ పెట్టేసి. ఇంతవరకు వీడియో చూసినారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.